నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను శాస్త్ర హెర్పిస్ వైరల్ డిసీజ్ ఇది ఒకటి అయితే ఇది ఒకవేళ మహిళలకు గనుక ఉన్నట్లయితే పుట్టబోయే పిల్లలకి వస్తుందా రాదా అనే ఒక డౌట్ ఉండొచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గనుక ఉంటే ఇమీడియట్గా డెలివరీ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది కాబట్టి అది బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని కూడా అంటున్నారు మరి నిజమేనా ఈ విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి దీని గురించి పూర్తి వివరాలు అయితే మనకు డాక్టర్ కే బెన్నెడి గారు చెప్తారు హెచ్ఐవి సెక్సాలజిస్ట్ ఆయన అడిగైతే ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే సార్ అసలు వాట్ ఈస్ హెర్పస్ వైరల్ డిసీజ్ ఏంటి హెచ్ఎస్వి దీని గురించి చెప్పండి తర్వాత అసలు ఇది ఎలా వస్తుంది ఏంటనేది మాట్లాడదాం యూజువల్గా హెర్పిస్ అనేది ఒక వైరల్ డిసీజ్ ఒక హెచ్ఎస్వి ఉన్న పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి సెక్స్ ద్వారా కానీ కిస్ ద్వారా కానీ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో హెచ్ఎస్వి అనేది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది 2 టైప్స్ ఉంటుంది HSV1 అండ్ HSV2 HSV1 అనేది 80% ఈ లిప్స్ మీద వచ్చే అవకాశం ఉంటుంది HSV2 అనేది 80% జెనిటల్ రీజన్లో అంటే మేల్కి అయితే పెనిస్ స్క్రోటల్ శాక్ ఫిమేల్కి అయితే వజనల్ రీజన్లో వచ్చే అవకాశం ఉంటుంది ఈ వైరల్ డిసీజ్ వచ్చిన తర్వాత దీనికి క్యూర్ లేదు ఓన్లీ ట్రీట్మెంటే ఉన్నది ఒకసారి హెచ్ఎస్వి వచ్చిన తర్వాత అది ఎట్లా వస్తాయంటే చిన్న చిన్న వచ్చే ముందు మంటలాగా కానీ అట్లా జెనిటల్ రీజన్లో కానీ లిప్స్ మీద వచ్చి చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఫామ్ అవుతాయి ఈ 3-4 డేస్ తర్వాత ఈ వాటర్ బబుల్స్ రప్చర్ అయిపోయి చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతాయి ఈ అల్సర్స్ అన్నీ ఒక యునైట్గా అయ్యి కలిసిపోయి పెద్ద అల్సర్ ఫామ్ అవుతుంది తర్వాత ట్రీట్మెంట్తో తగ్గిపోయిన తర్వాత ఆగిపోతుంది ఈ వైరస్ వేరే పార్ట్లకు కూడా రాదు బట్ ఈ వైరస్ అనేది వెన్నుపూస పక్కన గ్యాంగ్లియాన్స్ అని ఉంటాయి దాంట్లో పోయి స్లీపింగ్ స్టేజ్లో ఉంటాయి ఈ స్లీపింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వైరస్ ఒక వ్యక్తి ఒక పర్సన్ స్ట్రెస్ అయినా కానీ ఫీవర్ వచ్చినా కానీ టెంపరేచర్ ఉన్నా కానీ ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కానీ స్ట్రెస్ అయినా కానీ మళ్ళీ ఇవి రీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే హెచ్ఎస్వి ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్కి హెచ్ఎస్వి వచ్చినట్లయితే పుట్టే బిడ్డకి వస్తుందా లేదా యూజువల్గా ఈ హెచ్ఎస్వి అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ తీసుకుందాం అంటే 9 monthsలో ఫస్ట్ 4.5 months తర్వాత 4.5 months ఫస్ట్ 4.5 monthsలో హెచ్ఎస్వి వైరస్ ఉంటే ప్లాజెంట్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది అది వెరీ లెస్ ఛాన్సెస్ సెకండ్ పార్ట్లో ఎప్పుడైతే సెకండ్ పార్ట్లో ప్రైమరీ ఫస్ట్ టైం హెర్పిస్ వచ్చినట్టయితే అది చాలా కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ది హెచ్ఎస్వి టు ది బేబీ ఇప్పుడు బేబీ యూజువల్గా ఎప్పుడు వస్తుందంటే బేబీ డెలివరీ అయ్యేటప్పుడు బర్త్ కెనాల్లో వైరస్ సెక్రీషన్స్ ఉంటాయి దేంట్లో ఉంటాయి వజనల్ సెక్రీషన్స్లో ఉంటాయి ఈ వజనల్ సెక్రీషన్లో ఉన్నప్పుడు బేబీ వచ్చేటప్పుడు నోట్లోకి పోవటం మీద కానీ లేదా కంట్లలోకి పోవటం కానీ నోస్లోకి పోయే అవకాశం ఉంటుంది సో దానివల్ల బేబీకి నియోనేటల్ హెర్పిస్ అనే వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బేబీ కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి దానివల్ల బేబీకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కావచ్చు స్కిన్ మొత్తం హెర్పిస్ లీజన్స్ రావచ్చు సో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీ హెర్పిస్ వస్తుంది ఫస్ట్ టైం అనుకున్నప్పుడు వజైనల్ రీజియన్లో అల్సర్స్ ఉన్నట్లయితే వైరల్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది బేబీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అప్పుడు ఏం చేయాలంటే డాక్టర్తో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా వద్దా ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ కావడం వలన ఈ వైరస్ అల్సర్స్ చాలా పెద్దగా వస్తాయి జనరల్ పబ్లిక్ అంటే కూడా పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు ఎక్కువ వైరస్ షెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు ఇలాంటి అల్సర్స్ ఉన్నట్లయితే సిజేరియన్ సెక్షన్స్కి పోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు 95% బేబీకి రాకుండా ఛాన్సెస్ ఉంటుంది సో ట్రీట్మెంట్ తీసుకుంటూ సిజేరియన్ సెక్షన్ చేసుకుంటే బేబీకి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో యాంటీరిట్రోవైరల్ అసైక్లోవిర్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డాక్టర్తో మాట్లాడి ఇది సేఫ్ డ్రగ్గే యూజువల్గా బేబీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి వాడటం వల్ల బేబీకి రాకుండా ఉండే ఛాన్సెస్ తక్కువ కాబట్టి అది వాడాల్సి వచ్చే అవకాశం ఉంటుంది అట్నే జెనిటల్ వజనలో కానీ వజనల్ కెనాల్ దగ్గర కానీ అల్సర్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా సిజేరియన్ సెక్షన్ పోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు బేబీకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సిజేరియన్ సెక్షన్ పోవటం వలన రైట్ సార్ థ్యాంక్ యూ సార్ దీని గురించి పూర్తి వివరాలు మాతో విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్